పోషకాహార లోపం నివారణకు ప్రతి ఒక్కరూ రోజు గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కోడిగుడ్లు తినడం ద్వారా మంచి ప్రోటీన్ లభిస్తుందని మంత్రి సూచించారు. విజయనగరంలో జరిగిన పొదుపు సంఘాల సమావేశంలో మంత్రి కొండపల్లి పాల్గొన్నారు. ఒక్కో పొదుపు సంఘానికి 50,000 రూపాయలు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ ఎగ్ కార్డుల ద్వారా గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను విక్రయించనున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్ఈసిసి రాష్ట్రంలో 1000 సంఘాలకు ఎగ్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకు రావడాన్ని మంత్రి అభినందించారు. మొదటి విడతగా 2 నెలల్లో 250 ఎగ్ కార్డులు పంపిణీ చేసి తర్వాత నెల రోజుల్లోనే మిగిలిన వాటిని పంపిణీ చేస్తామని ఎగ్ కార్డ్ జోనల్ చైర్మన్ అరవింద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తోందని, విరివిగా చౌకగానే లభించే గుడ్లను వినియోగించడం ద్వారా ఈ లోపం నుంచి బయటపడవచ్చునని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీకే సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, స్త్రీనిధి మేనేజర్ కృష్ణం నాయుడు, ఎన్ఈసిసి అధికారి అరవింద్, సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్ కార్డు ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకున్నటువంటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలామంది బయోలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్సంప్షన్ పెరగాలి. ఎగ్ కన్సంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఓ ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లావాసులు చూడడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. అందులో నిమిత్తమై ఈరోజు ఈ 10 కార్డులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగం కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మాట్లాడుతూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో మహిళలను ఉద్దేశించి గ్రామీణ మహిళలకి ఆర్థిక అభివృద్ధి, సోషల్ వెల్నెస్ కావాలనేది ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటారు. దానికి అన్నింటికీ కూడా ఒకటి సమాధానమై